అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని స్పీకర్కు సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టిన తర్వాత రాజకీయ నాయకులు దీని మీద రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది బీఆర్ఎస్కే చెప్పపెట్టని కాంగ్రెస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడాడు. ఇది బీఆర్ఎస్కు చెంపపెట్టు అంటే బీఆర్ఎస్ వాళ్ళు వేటు వేయాలి అని కోరుకున్నారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు వేటు వేయకుండా స్పీకర్కి ఇచ్చింది కదా, స్పీకర్ కోర్టులో వేసింది కదా బాలు అని దాని అర్థం. దాంతోపాటు బీజేపీ స్పందించింది, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ స్పందించిండు. అసలు ఇది ఎవరికి చెంపపెట్టు అవుతుంది ఒక పాయింట్. రెండోది ఇందులో ఏం జరగబోతుంది అనే ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే, సరే నిర్ణయం వచ్చింది, దాని మీద స్పీకరే స్పందించింది. ఏకంగా స్పీకర్ ఏమన్నాడంటే, నాకు ఇంకా కాపీ రాలేదు, కాపీ వచ్చిన తర్వాత నేను న్యాయ నిపుణులతో చర్చించి తర్వాత ఏం చేయాలి అనే విషయం పైన నేను రెస్పాండ్ అవుతాని స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు రెస్పాండ్ అయ్యారు. ఎన్నో దగ్గర మీడియాతో రెస్పాండ్ అయ్యారు. నేను ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇది చెంపపెట్టి బీఆర్ఎస్కి మీరు కోరుకున్నది కాలేదని చెప్పేసిండు. కేటీఆర్ ట్వీట్ చేసిండు, కరెక్టే, ఏం జరగాలో నాకు జరిగింది, ఇప్పుడు స్పీకర్కు డెడ్లైన్ పెట్టింది సుప్రీంకోర్టు అని, నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి 3 monthsలో, ఆఫ్టర్ 3 months రెడీగా అండి గాయస్ అని చెప్పేసి ఒక ట్వీట్ చేసిండు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా స్వాగతించారు. కరెక్ట్, ఇది జరగాలి, ఇది యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ మారితే వాళ్ళ మీద వేటుపడే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ, కానీ ఈ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ దాన్ని తుంగలో దొక్కింది అని ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. రామచంద్రరావు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అసలు ఏం జరిగింది దీనిలో? 74 పేజీల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దానిలో చాలా కీలకమైన అంశాలను దానిలో రూపొందించింది. ఒకటి, ముందు గవర్నమెంటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ చేసిన వాదన ఏంటంటే, స్పీకర్కు డెడ్లైన్ పెట్టవచ్చా, పెట్టకూడదు, స్పీకర్ విషయాల్లో జోక్యం చేసుకుంటారా, చేసుకోకూడదు, స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ కూడా మీలాగానే ఒక కోర్టే కాబట్టి మీరు స్పీకర్ విషయాల్లో ఏలు పెట్టొద్దు అని పెద్ద లాయర్లని, చాలా పెద్ద లాయర్లని, అసలు గంటకు 2 లక్షలు 3 లక్షలు తీసుకునే పెద్ద అడ్వకేట్స్ని పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు తప్పున ప్రభుత్వం వాదన జరిపింది. కానీ సుప్రీంకోర్టు చాలా గౌరవంగా మీరే నిర్ణయం తీసుకోండి అని 3 నెలలు పెట్టి టైం ఇచ్చి స్పీకర్ కోర్టులో బాలేసింది. ఇప్పుడు ఇది ఎవరికి చెంపపెట్టు అనే విషయంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఎందుకు విజయం సాధించింది అంటున్నా అంటే, నేను ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంది, స్పీకర్ కోర్టులో ఏదో ఒక నిర్ణయం జరగాలి, అంటే ఆ బాల్ స్పీకర్ కోర్టులో నుంచి బయటికి రావాలి, బీఆర్ఎస్ కోరుకుంటుంది అది. ఇప్పుడు 3 నెలల్లో స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోక తప్పదు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, చేస్తే రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ అంటే దేన్ని రిజెక్ట్ చేస్తారు, డిస్క్వాలిఫికేషన్ రిజెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు పార్టీ మారలేదని చెప్పొచ్చు. పార్టీ మారలేదని చెప్తే దానికి ఒక ఆప్షన్ ఉంది. వీళ్ళ దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసిండ్రు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొకటి, ఒకవేళ వీళ్ళు పార్టీ మారినరు, ఆల్రెడీ నోటీసులు ఇచ్చినా అని చెప్పిండు స్పీకర్ గారు, నోటీసులు ఇచ్చినాం, దీని మీద రెస్పాండ్ కూడా అవుతారు త్వరలో అన్నారు. నిజంగా నోటీసులు ఇచ్చిండ్రు, ఇప్పటిదాకా రెస్పాండ్ కాలే. అసలు నోటీసులు ఇచ్చినాక ఇప్పటిదాకా తీసుకోలే, ఆ నోటీసులు పోయినాయి, అక్కడి నుంచి మళ్ళీ రెస్పాన్సే రాలేదు స్పీకర్ ఆఫీస్కు, కానీ దానిపైన సీరియస్గా తీసుకోలేదు. అసలు కంప్లైంట్ చేసేటప్పుడే చాలా ఇబ్బంది పెట్టిండ్రు స్పీకర్ గారు, ఆ విషయాలు అన్నీ తెలుసు మనకు. తర్వాత ఇంకా 3వ అంశం, వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్, వాళ్ళ మీద వేటు వేయడం, వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం, ఇది స్పీకర్ గారి చేతిలో ఉన్న వ్యవహారాలు. అయితే ఇక్కడ ఏదైనా సరే 3 నెలల తర్వాత అది స్పీకర్ కోర్టులో నుంచి బయటకు వచ్చేస్తుంది బాల్. ఏదైనా సరే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఆ బాల కోర్టులో ఉండేది కేవలం 3 నెలలే. బీఆర్ఎస్ ఆ విషయాన్ని ఫిక్స్ చేయగలిగింది, బీఆర్ఎస్ ఆ విషయాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఫిక్స్ చేయగలిగింది. 3 నెలల్లో స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోక తప్పదు, లేదంటే వదిలేసేయాలి, తర్వాత కోర్టులో చూసుకుంటారు, అది వేరే విషయం. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి నెక్స్ట్ మళ్ళీ కోర్టులో ఏమవుతుంది, ఏం కథ అనేది అక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు అన్నారు అనుకో, స్పీకర్ నిర్ణయం అంటే స్పీకర్ అసలు వీళ్ళు పార్టీ మారలేదని ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, అసలు జనాలకు అందరికీ తెలుసు కదా వాళ్ళు పార్టీ మారింది, 4 కోట్ల మంది జనాలకు తెలుసు, స్పీకర్కు తెలియదని అనుకుందాము మనం. స్పీకర్కు తెలియదు అనుకుంటే సుప్రీంకోర్టు కూడా మాకు తెలియదని కళ్ళ మూసుకుంటుందా? కాబట్టి ఆ విషయాలు కూడా దానిలో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన 74 పేజీల రిపోర్ట్లో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఒక పేజీ, లాస్ట్ పేజీ 73 పేజీలో రోమన్ సంఖ్యలో 4th ఉన్న ఒక క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ కనుక చూస్తే వీళ్ళ పని ఖతమైనట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది.
ఎట్లంటే వి ఫర్దర్ డైరెక్ట్ దట్ ద స్పీకర్ వుడ్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ హూ ఆర్ సాట్ టు బి డిస్క్వాలిఫైడ్ టు ప్రొట్రాక్ట్ ద ప్రొసీడింగ్స్ ఇన్ ద ఈవెంట్ ఎనీ ఆఫ్ సచ్ ఎమ్మెల్యేస్ అటెంప్ట్ టు ప్రొట్రాక్ట్ the proceedings, the speaker would draw a adverse inference against such of MLAs. 3 నెలలు మీకు డెడ్ లైన్ పెట్టినాం. ఈ 3 monthsలో ఎవరైనా ఎమ్మెల్యేలు నాకు కాలు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, లేకపోతే నాకు 1 నెల రోజులు టైం కావాలి, ఇంతకుముందు స్పీకర్ నోటీస్ ఇస్తే అదేగా చేసింది. అట్లాంటి ఎవరైనా ప్రొసీడింగ్స్ విఘాతం కలిగించే విధంగా మిమ్మల్ని టైం అడిగితే మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు పార్టీ మారినట్లుగానే భావించి డిస్క్వాలిఫికేషన్ చేయండి. అంటే ఎంటర్టైన్ చేయొద్దు. ఇన్ని రోజులు జరిగింది అదే. ఈ సంవత్సరాలు జరిగింది మొత్తం కూడా ఎంటర్టైన్మెంటే. గవర్నమెంట్ ఏం చేయాలనుకున్నదో అదే చేయగలిగింది ఇప్పటిదాకా. గవర్నమెంట్ ఏం చెప్పిందో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అదే చెప్పారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఎవరైనా ఈ 3 నెలలలో వాళ్ళు కనుక విచారణకు సహకరించకపోతే మీరు ఇచ్చిన డెడ్ లైన్కో లేకపోతే మీరు ఇచ్చిన టైంకు వాళ్ళు వేరే రీజన్స్ పెట్టి ఇంకా ఏమైనా టైం అడిగితే వాళ్ళ విషయంలో మీరు సీరియస్గా నిర్ణయం తీసుకోక తప్పదు అని ఆ క్లాస్ చెప్తుంది సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్ట్లో. దాన్ని బట్టి చూస్తే సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా ఉంది ఏం కదా అని అర్థమవుతుంది. అయితే ఇందులో చాలా కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ పార్టీ మారలేదు అని చెప్తారేమో బహుశా, ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టు కూడా ఆ విషయాలను తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రు. అసలు వీళ్ళు పార్టీ మారలేదని విడివిడిగా ఎమ్మెల్యేలందరూ కూడా అఫిడవిట్లు వేసిండ్రు సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ని పెట్టి. అడ్వకేట్స్ అంటే వాళ్ళు సపరేట్గా పెట్టుకోలేదు, గవర్నమెంట్ పెట్టిన అడ్వకేట్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళు అఫిడవిట్లు వేసిండ్రు, మేము పార్టీ మారలేదు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చాలా తెలివిగా అఫిడవిట్లు వేసిండ్రు. అయితే ఇక్కడ చాలా అంశాలను మనం మాట్లాడాలి. ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే కనుక ఉంటే బీఆర్ఎస్ ఎందుకు వీళ్ళు పార్టీ మారిననో లేకపోతే డిస్క్వాలిఫికేషన్ చేయాలని ఫిర్యాదు చేస్తుంది. ఒక 500 పేజీల సాక్ష్యాలను ఎందుకు సుప్రీంకోర్టులో పెడుతుంది. ఇప్పుడు ఒకవేళ పెట్టాలనుకుంటే 10 మంది మీదే బీఆర్ఎస్ కక్ష ఉంటుందా? బీఆర్ఎస్ మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు, ఒకరు చనిపోయినరు, బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది కంటోన్మెంట్, మొత్తం 38 మంది ఎమ్మెల్యేల మీద అదే రకమైన పిటిషన్ అదే రకమైన కంప్లైంట్ చేయాలి కదా. మరి 10 మంది ఎమ్మెల్యేల మీద ఎందుకు చేసిండ్రు? ఒకవేళ అదే కనుక అట్లా చేయాలనుకుంటే బీజేపీ కూడా 8 మంది ఉన్నారు. బీజేపీ 8 మంది కూడా ఫిర్యాదు చేయాలి కదా. మరి వాళ్ళు ఎవరు పార్టీ ఫిరాయించలేదు కాబట్టి వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఇక్కడ బీఆర్ఎస్లో కూడా 10 మంది పార్టీ మారినరు, మిగతా 28 మంది పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు. పార్టీ మారిన వాళ్ళ మీద కంప్లైంట్ చేసినారు. వీళ్ళ దగ్గర సఫిషియంట్ ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో కనీసం వీళ్ళు అనుకున్నది, బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నది, దీని ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ ఆఫీస్ నుంచి ఈ బాల్ను బయటికి తీసుకురావాలి. ఎందుకంటే స్పీకర్ ఆఫీస్ దగ్గర ఇరుకపోయినాయి పిటిషన్స్, స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేరు, అసలు విచారణ కూడా స్టార్ట్ చేయలేదు. హైకోర్టు ప్రెజర్ పెడితే నోటీసులు ఇచ్చినారు అంతే, ఒక్కరు కూడా విచారణకు అటెండ్ కాలేదు. స్పీకర్ ఆఫీసు అసలు వాళ్ళని పిలుస్తలేదు, వాళ్ళ విషయాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంటలేదు స్పీకర్ ఆఫీస్ వీళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ చేసే విషయం పైన. కాబట్టి బీఆర్ఎస్ కోరుకున్నది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కదిలించాలి. ఈ తేనెతుట్టే ఇక్కడ దాచుకుంటున్నారు, ఆ ఫైల్ను దానిలో పెట్టుకున్నారు స్పీకర్ ఆఫీస్లో ఏం చేయకుండా. ఏంటంటే స్పీకర్ విచక్షణ అధికారాలు అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంది, 3 monthsలో స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోక తప్పదు, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఈ క్లాజ్ చూసిన తర్వాత కూడా ఇక ఆయనకు కడుపునొచ్చినా కాలునొచ్చినా ఆ ఎమ్మెల్యేకు లేకపోతే ఇంకేదైనా పెట్టి నాకు ఇంకొన్ని నెలలు టైం కావాలన్నా అది వాళ్ళకే నెగిటివ్ అవుతుంది తప్ప అది ఇంకా ఈయనకు నెల టైం ఇచ్చినా అని మళ్ళీ సుప్రీంకోర్టుకు స్పీకర్ ఆఫీస్ చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. కాబట్టి దీనిలో ఎవరు ముందంజా ఎవరు వెనకంజా ఎవరు లబ్ధి పొందారు అనే దానికన్నా ఈ గేమ్ ఇది ఒక పొలిటికల్ గేమ్. ఈ పొలిటికల్ గేమ్లో బీఆర్ఎస్ అనుకున్నది సుప్రీంకోర్టు నుంచి చేయించగలిగింది. నిజానికి బీఆర్ఎస్ కూడా సుప్రీంకోర్టు ఒక వాదన చేసింది, మీరు వీళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేయండి అని. కానీ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన దానికన్నా దాన్ని ఇంకా స్పీకర్ ఆఫీస్ పైన స్పీకర్ పైన చాలా గౌరవంగా స్పందించింది. ఇప్పుడు ఆ గౌరవాన్ని స్పీకర్ గారు నిలబెట్టుకుంటారా, స్పీకర్ ఆఫీస్ నిలబెట్టుకుంటుందా, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడేం చెప్పలేం. ఆల్రెడీ కొంతమంది మాట్లాడుతున్నారు, కోమరెడ్డి వెంకరెడ్డి అంటున్నారు, వస్తే రాని బై ఎలక్షన్స్ వస్తే మేము పక్కా గెలుస్తాం, ఖచ్చితంగా 10కి 10 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పారు. చామల కిరణ్ కుమార్ గారు ఢిల్లీలో మాట్లాడినారు, అవును స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని. స్పీకర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఇప్పుడు రాజ్యాంగంబద్ధంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఎక్కడ అవకాశం కనిపిస్తలేదు. కానీ స్పీకర్ పెట్టిన ఈ ఫిట్టింగ్, నేను ఇందాక చదివిన ఫిట్టింగ్ ఉంది కదా, ఈ ఫిట్టింగ్ చూస్తే వాళ్ళ పదవులు ఆల్మోస్ట్ ఊడిపోయినట్లే, వాళ్ళు ఎమ్మెల్యేలుగా డిస్క్వాలిఫికేషన్ అవుతారు, అంత తప్పితే వేరే కనిపిస్తలేదు. ఇప్పుడు ఇక స్పీకర్కు సుప్రీంకోర్టు పెట్టిన ఫిట్టింగ్ చూసిన తర్వాత స్పీకర్ ఇంకొక మళ్ళీ సుప్రీంకోర్టుకు స్పీకర్ తరఫున పిటిషన్ పోయే అవకాశం లేదు. స్పీకర్ ఆఫీసు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంది, స్పీకర్ డెడ్ లైన్ పెట్టకూడదు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది, స్పీకర్కు డెడ్ లైన్ పెట్టింది ఆల్రెడీ.
ఇక డెడ్ లైన్ పెట్టిన తర్వాత మళ్ళీ డెడ్ లైన్ ఎవరికి చెల్లదని అంతర్జాతీయ కోర్టుకు పోయే అవకాశం కూడా లేదు. సుప్రీంకోర్టు వాదనను ఖచ్చితంగా వీళ్ళు ఫాలో కాక తప్పదు. వాళ్ళ కాకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎంపీ రఘునందన్ గారికి పెద్ద డౌట్ వచ్చింది. కోర్టు చెప్పింది కానీ ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే నెక్స్ట్ ఏం చేయాలనో సుప్రీంకోర్టు చెప్పలేదని. కోర్టు ధిక్కార చర్య, కోర్టు చెప్పింది ఫాలో కాకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా కోర్టు ధిక్కార చర్య ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ కోర్టుకు పోవచ్చు. ఇది ఎవరినైనా చెప్తారు. కాకపోతే లాయర్ గారు, అడ్వకేటు, సీనియర్ అడ్వకేటు రఘునందన్ గారు దాన్ని చెప్పలేకపోయినరు. ఎందుకు చెప్పలేకపోయారు అంటే దానికి చాలా కారణాలను మీకు అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఎడిదిరిగి 3 నెలల టైమే మిగిలింది. ఈ 3 నెలల టైంలోనే వాళ్ళు రాజీనామా చేస్తారా, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ సుప్రీంకోర్టు అంబర్ ఫిట్టింగ్ పెట్టినట్టు మాత్రం క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.